బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ విభాగాన్ని అప్పులు ఊబిగా మార్చిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అన్ని శాఖల్లో అందినంత అప్పులు చేసిందని విమర్శించారు. ప్రభుత్వం నుంచి డిస్కంలకు 28,000 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందని విమర్శించారు. అప్పుల పాలైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన అసెంబ్లీలోని శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊపి నుంచి కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఏకల్లో తప్పుల్లో ముంచేసి కోలుకోకుండా చేసినటువంటి ప్రభుత్వాన్ని ఏం చేయాలో, గత ప్రభుత్వాన్ని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఈ ఉన్న సమస్యలన్నింటినీ కూడా అధిగమించి ముందుకు పోతూ ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి కొన్ని లక్ష్యాల కోసం మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈ తెచ్చినటువంటి కష్టాలు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇబ్బందులు, అప్పుల్ని వీటన్నింటి అధిగమిస్తూ ముందు పోవటం కోసం మనందరం ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, తెలుస్తున్నటువంటి అంకెలు, సంఖ్యలు, సమాచారం చాలా ఆందోళనకరంగా ఉంది. డిస్కమ్స్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ, జెన్కోలకు సంబంధించి 81,516 కోట్ల రూపాయలు అప్పులుగా తీసుకొని వచ్చింది. 81,516 కోట్ల రూపాయలు ఈ గత 10 ఏళ్లలో అప్పులుగా తీసుకొని వచ్చింది. అట్లాగే గవర్నమెంట్ నుంచి డిస్కమ్స్ కి, అంటే వీళ్ళు గవర్నమెంట్ ద్వారా ఈ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కి కట్టాల్సినటువంటి బకాయిలు 28,842 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే మొత్తం 1,10,358 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం అప్పుపడి ఉన్నాం.